ఓ వెలుగు వెలిగిపోతుంది అనుకుంటే పాత ప్రభుత్వం 3 రాజధానుల నినాదం ఎత్తుకోవడంతో అమరావతి అంతా గబ్బు గబ్బు అయిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ సైకిల్ పార్టీ అధికారంలో వచ్చే తలికి అమరావతి కొత్తగా మారుతా ఉంది. ఇన్ని రోజులు గాలి గిడిచిపెట్టిన అధికారులు ఆగ మేఘాల మీద అమరావతిని కలకల్లాడించే పని మొదలుపెట్టినారు. విశాఖపట్నం అన్నారు గాని ప్యాను పార్టీ వాళ్ళు 11 సీట్లే గెలిచేటాలకు అంతా ఉల్టా పుల్టా అయ్యింది. ఏపీకి రాజధాని అమరావతి అని సైకిల్ పార్టీ వాళ్ళు మళ్ళోసారి పనులు సురువు చేసిండ్రు. గెలుసుడుతోనే తొలుత అమరావతి పనులే ముంగటేసుకున్నారు. ఓ దిక్కు బాబు సారు రికాము లేకుండా ఢిల్లీకి అటు ఇటు తిరుగుడే అవుతున్నది. అయినా మాయ ఇంకో దిక్కు ఆఫీసర్లు అమరావతి కాడ పనులు పరుగులు పెట్టిస్తాండ్రు. ఇన్నొద్దులు పాత సర్కారోళ్ళు పట్టించుకోకపోవడంతోని పాడువడ్డట్టే అయిన అమరావతికి ఇప్పుడు మళ్ళా కొత్త కళ తీసుకొచ్చే ఇగురం చేస్తున్నారు. 70 పొక్లే ఇండ్లు పెట్టి సీదులన్నీ సాఫ్ చేస్తున్నారు. రోడ్లు అన్ని నీటుగా చేస్తున్నారు. 12వ తారీఖు నాడు బాబు సారు ప్రమాణ స్వీకారం చేయంగానే ఇక అమరావతికి రాకపోకలు గట్టిగా నడుస్తాయట. సారు తాపకోసారి అమరావతికి వచ్చిపోవడం అవుతుంటది కాబట్టి ముందుగానే మాట రాకుండా అన్ని నీటుగా చేస్తున్నారట ఆఫీసర్లు. అమరావతి రైతులకు ఇచ్చే ప్లాట్లు, సగం కట్టి ఇడిచిపెట్టిన అపార్ట్మెంట్లు, విల్లాలు, ఆఫీసర్ల బంగ్లాలు ఇక ఇప్పుడు మళ్ళా అన్ని జాగల్లా కట్టుడు పనులు సురువైతాయట. అగా చూడర్రి ఎంత పెద్ద బిల్డింగులు. 2019లో సైకిల్ పార్టీ వాళ్ళు పోయి ఫ్యాన్ పార్టీ వాళ్ళు వచ్చేటాలకు అమరావతి రాజధాని కాదని చెప్పేటాలకు అన్ని సగం కట్టి మధ్యలోనే 7 దాడి ఇడిచిపెట్టి పోయిండ్రు. ఇక అప్పటి సంధి అమరావతినే రాజధాని చెయ్యాలి అని రైతులు సైకిల్ పార్టీ వాళ్ళు 5 ఏళ్లు పొట్టు లొల్లులు చేసిండ్రు. ఎవరెన్ని లొల్లులు చేసినా పాత ముఖ్యమంత్రి అస్సలు పట్టించుకోనే లేదు. ఆ కసి ఈ కసి అన్ని కలిపి ఎలక్షన్లలో చూపించిండ్రు పబ్లిక్. అట్లిట్లా చేసి మళ్ళోసారి సైకిల్ పార్టీ వాళ్ళని గద్దెనెక్కించిండ్రు. అందుకే అమరావతికి పండగ వస్తున్నది అనుకుంటారు ఇప్పుడు అందరూ. మరిగా చూడాలి ఈ 5 ఏళ్లలో ఏపీ రాజధాని ఎంత ఎలుగులైతుందో.